ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1940 జనవరి 20 తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. ఇతడు జనవరి 20, 1940న జన్మించాడు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. భారతీయ జనతా పార్టీ తరఫున 12వ లోక్సభ ఎన్నికలలో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఆ తరువాత 13వ లోక్సభకు కూడా నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయాడు. కృష్ణంరాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో 1966లో తన మొట్టమొదటి సినిమా చిలక గోరింక సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కృష్ణంరాజుకు నంది అవార్డు కూడా లభించింది. 1967లో ఎన్టీ రామారావుతో కలిసి శ్రీకృష్ణ అవతారం సినిమాలో నటించారు. 1968 సంవత్సరంలో కృష్ణంరాజు నటించిన నేనంటే నేను సినిమాలో విలన్గా నటించారు. ఇలా 183 కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు మొదట సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. సీతాదేవి చనిపోయిన తరువాత 1996లో శ్యామలదేవిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 3 కూతుళ్లు ఉన్నారు. టాలీవుడ్ హీరో ప్రభాస్కి కృష్ణంరాజు పెదనాన్న అవుతాడు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు 2022 సెప్టెంబరు 11 సంవత్సరంలో 82 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచాడు. ప్రముఖ నటుడు ప్రభాస్ కృష్ణంరాజు తమ్ముడు. ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు. కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తెలుగునాట క్షత్రియ రాజుల వంశస్థులు. విజయనగర సామ్రాజ్యం వారసులు కృష్ణంరాజు. కృష్ణంరాజుకు జీవిత భాగస్వామి శ్యామలాదేవి. 1996లో వీరి వివాహం జరిగింది. వీరికి ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి 3 కుమార్తెలు. నటించిన చిత్రాలు క్రమ సంఖ్య సంవత్సరం చిత్రం పేరు కథానాయిక లు దర్శకుడు 1 1966 చిలక గోరింక కృష్ణకుమారి కె. ప్రత్యగాత్మ 2 1967 శ్రీకృష్ణావతారం కె. కామేశ్వరరావు 3 1968 నేనంటే నేనే వి. రామచంద్రరావు 4 1969 భలే అబ్బాయిలు షీలా పేకేటి శివరాం 5 1969 భలే మాస్టారు కె. ఆర్. విజయ ఎస్. డి. లాల్ 6 1969 బుద్ధిమంతుడు సంధ్యారాణి బాపు 7 1969 మనుష్యులు మారాలి వి. మధుసూదనరావు 8 1970 మళ్లీ పెళ్లి విజయనిర్మల చిత్తజల్లు శ్రీనివాసరావు 9 1970 జై జవాన్ చంద్రకళడి యోగానంద్ 10 1970 అమ్మకోసం రేఖ హిందీ నటి బి. వి. ప్రసాద్ 11 1970 తాళిబొట్టు విజయనిర్మలటి మాధవరావు 12 1970 పెళ్లి సంబంధం కె. వరప్రసాద్ 13 1970 పెళ్లి కూతురు వి. రామచంద్రరావు 14 1970 అల్లుడే మేనల్లుడు పి. పుల్లయ్య 15 1970 ద్రోహి కె. బాపయ్య 16 1971 పవిత్రబంధం వి. మధుసూదనరావు 17 1971 అనురాధ పి. చంద్రశేఖర రెడ్డి 18 1971 భాగ్యవంతుడు చిత్తజల్లు శ్రీనివాసరావు 19 1971 బంగారుతల్లి జమున రమాప్రభ తాపి చాణక్య 20 1972 శభాష్ వదిన ఎం. మల్లికుమార్ 21 1972 మొహమ్మద్ బిన్ తుగ్లక్ బి. వి. ప్రసాద్ 22 1972 రైతు కుటుంబం వి. మధుసూదనరావు 23 1972 రాజమహల్ బి. హరినారాయణ 24 1972 అంతా మన మంచికే వెన్నిరెడ్డి నిర్మల భానుమతి రామకృష్ణ 25 1972 మంచి రోజులు వచ్చాయి వి. మధుసూదనరావు 26 1972 హంతకులు దేవాంతకులు రాజసులోచన కె. ఎస్. ఆర్. దాస్ 27 1972 మానవుడు దానవుడు పి. చంద్రశేఖర రెడ్డి 28 1972 భలే మోసగాడు లీలారాణి పి. సాంబశివరావు 29 1972 నీతి నియమాలు కాంచన ఎస్. శ్రీనివాసరావు 30 1972 ఇన్స్పెక్టర్ భార్య పి. వి. సత్యనారాయణ 31 1972 శభాష్ బేబీ 32 1972 వింత దంపతులు జమున కె. హేమాంబరధరరావు 33 1972 మాతృమూర్తి మానాపురం అప్పారావు 34 1972 బడిపంతులు విజయలలిత పి. చంద్రశేఖర రెడ్డి 35 1972 ఇల్లు ఇల్లాలు లీలారాణి పి. చంద్రశేఖర రెడ్డి
36 1972 ఊరికి ఉపకారి కె.ఎస్. ఆర్. దాస్ పి. సుందరం 37 1973 బాలమిత్రుల కథ కె. వరప్రసాదరావు 38 1973 స్త్రీ చంద్రకళ కోటయ్య ప్రత్యేగాత్మ 39 1973 జీవన తరంగాలు తాతినేని రామారావు 40 1973 జీవితం శారద కె.ఎస్. ప్రకాశరావు 41 1973 వాడే వీడు లీలారాణి డి. యోగానంద్ 42 1973 తల్లి కొడుకులు లీలారాణి పి. చంద్రశేఖర రెడ్డి 43 1973 శ్రీవారు మావారు గీతాంజలి బి. ఎస్. నారాయణ 44 1973 స్నేహబంధం లీలారాణి పి. చంద్రశేఖర్ 45 1973 గాంధీ పుట్టిన దేశం ప్రమీల లత పి. లక్ష్మీ దీపక్ 46 1973 మమత పి. చంద్రశేఖర రెడ్డి 47 1973 మాయదారి మల్లిగాడు ఆదుర్తి సుబ్బారావు 48 1973 వైశాలి శారద ఎ. సంజీవి 49 1973 ఇంటి దొంగలు జమున కె. హేమాంబరధరరావు 50 1973 మేము మనుషులమే జమున కె. బాపయ్య 51 1973 మేఘమాల జమున వసంతరెడ్డి 52 1973 అభిమానవంతులు శారద కె. ఎస్. రామిరెడ్డి 53 1974 పల్లెటూరి చిన్నోడు విజయలలిత బి. విఠలాచార్య 54 1974 జీవితరంగం పి. డి. ప్రసాద్ 55 1974 గుండెలు తీసిన మొనగాడు చక్రవర్తి 56 1974 మనుష్యులలో దేవుడు బి. వి. ప్రసాద్ 57 1974 చందన జయంతి గిరిబాబు 58 1974 స్త్రీ గౌరవం దేవిక వెన్నెరాడై నిర్మల ఎస్. ఎస్. దేవదాస్ 59 1974 తులసి భారతి బాబూరావు 60 1974 అనగనగా ఓ తండ్రి భారతి సి. ఎస్. రావు 61 1974 బంట్రోతు భార్య శ్రీవిద్య దాసరి నారాయణరావు 62 1974 కృష్ణవేణి వాణిశ్రీ వి. మధుసూదనరావు 63 1974 నిత్య సుమంగళి జయంతి ఆర్య 64 1974 ఆడపిల్లల తండ్రి భారతి కె. వాసు 65 1974 ఇంటి కోడలు 66 1974 హారతి శారద భారతి పి. లక్ష్మీ దీపక్ 67 1974 పల్లెపడుచు శారద కె. సత్యం 68 1974 జీవితాశయం విజయ నిర్మల కె. కామేశ్వరరావు 69 1975 చిన్ననాటి కలలు ప్రమీల టి. లెనిన్ బాబు 70 1975 పరివర్తన లక్ష్మీ కె. హేమాంబరధరరావు 71 1975 మొగుడ పెళ్ళామా జమున బి. ఏ. సుబ్బారావు 72 1975 పుట్టింటి గౌరవం భారతి పి. చంద్రశేఖర రెడ్డి 73 1975 భారతి జమున వేటూరి 74 1975 నాకు స్వతంత్రం వచ్చింది జయప్రద బి. నర్సింగరావు పి. లక్ష్మీ దీపక్ 75 1976 ఇద్దరే చంద్రకళవి మధుసూదనరావు 76 1976 యవ్వనం కాటేసింది జయచిత్ర దాసరి నారాయణరావు 77 1976 భక్తకన్నప్ప వాణిశ్రీ బాపు 78 1976 ఆడవాళ్లు అపనిందలు శుభ బి. ఎస్. నారాయణ 79 1976 అమ్మనాన్న ప్రభటి లెనిన్ బాబు 80 1976 సుప్రభాతం వాణిశ్రీ కె. ప్రకాశరావు 81 1976 మంచికి మారుపేరు సి. ఎస్. రావు 82 1977 కురుక్షేత్రం కె. కామేశ్వరరావు 83 1977 ఒకే రక్తం జయప్రద పి. చంద్రశేఖర రెడ్డి 84 1977 గీత సంగీత ప్రభయం ఎస్. కోటారెడ్డి 85 1977 మహానుభావుడు జయసుధ కె. హేమాంబరధరరావు 86 1977 భలే అల్లుడు శారద పద్మప్రియ పి. చంద్రశేఖర రెడ్డి 87 1977 అమరదీపం జయసుధ కె. రాఘవేంద్రరావు 88 1977 జీవన తీరాలు జయసుధ జి. సి. శేఖర్ 89 1977 మనుషులు చేసిన దొంగలు సంగీతయం మల్లికార్జునరావు 90 1978 సతీ సావిత్రి వాణిశ్రీ బి. ఏ. సుబ్బారావు 91 1978 మంచి మనసు భవాని కోటయ్య ప్రత్యేగాత్మ 92 1978 కటకటాల రుద్రయ్య జయసుధ
జయచిత్ర దాసరి నారాయణరావు. 93 1978 మన ఊరి పాండవులు, బాపు. 94 1978 రాముడు రంగడు ప్రభపి. చంద్రశేఖర రెడ్డి. 95 1979 రామబాణం లతవై. ఈశ్వర్ రెడ్డి. 96 1979 కమలమ్మ కమతం పల్లవి కోటయ్య ప్రత్యేగాత్మ. 97 1979 చెయ్యెత్తి జైకొట్టు గీత కొమ్మినేని. 98 1979 అందడు ఆగడులత ఎస్. డి. లాల్. 99 1979 రంగూన్ రౌడి జయప్రద దాసరి నారాయణరావు. 100 1979 వినాయక విజయం వాణిశ్రీ కె. కామేశ్వరరావు. 101 1980 శివమెత్తిన సత్యం శారద, జయసుధవి. మధుసూదనరావు. 102 1980 కళ్యాణ చక్రవర్తి జయసుధయం, ఎస్. రెడ్డి. 103 1980 అల్లుడు పట్టిన భరతం జయప్రదకే. విశ్వనాథ్. 104 1980 సీతారాముడు జయప్రద దాసరి నారాయణరావు. 105 1980 బెబ్బులి సుజాతవి. మధుసూదనరావు. 106 1980 ప్రేమతరంగాలు సుజాత, జయసుధయస్. పి. చిట్టిబాబు. 107 1981 ఆడవాళ్లు మీకు జోహార్లు జయసుధ, వై. విజయకే. బాలచందర్. 108 1981 అగ్నిపూలు జయప్రదకే. బాపయ్య. 109 1981 పులిబిడ్డ శ్రీదేవివి. మధుసూదనరావు. 110 1981 టాక్సీ డ్రైవర్ జయప్రదయస్. పి. చిట్టిబాబు. 111 1981 రగిలే జ్వాల సుజాత, జయప్రదకే. రాఘవేంద్రరావు. 112 1981 గువ్వల జంట జయసుధకే. వాసు. 113 1981 రామలక్ష్మణులు జయసుధ ఆర్. త్యాగరాజ్. 114 1982 మధుర స్వప్నం జయసుధ, జయప్రదకే. రాఘవేంద్రరావు. 115 1982 తల్లి కొడుకుల అనుబంధం జయప్రదకే. ఎస్. ఆర్. దాస్. 116 1982 నిప్పుతో చలగాటం శారద, జయసుధ కొమ్మినేని. 117 1982 గోల్కొండ అబ్బులు జయప్రద దాసరి నారాయణరావు. 118 1982 జగ్గు జయసుధ పి. చంద్రశేఖర రెడ్డి. 119 1982 ప్రళయ రుద్రుడు జయప్రద ఎ. కోదండరామిరెడ్డి. 120 1982 త్రిశూలం శ్రీదేవి, రాధిక, జయసుధకే. రాఘవేంద్రరావు. 121 1983 నిజం చెబితే నేరము జయప్రదయం. బాలయ్య. 122 1983 అడవి సింహాలు జయప్రదకే. రాఘవేంద్రరావు. 123 1983 పులిబెబ్బులి జయప్రదకే. ఎస్. ఆర్. దాస్. 124 1983 కోటికొకడు జయసుధ బి. భాస్కరరావు. 125 1983 ధర్మాత్ముడు జయసుధ బి. భాస్కరరావు. 126 1984 యుద్ధం 5, రాధిక, జయసుధ దాసరి నారాయణరావు. 127 1984 సర్దార్ శారద, జయప్రద నందం హరిశ్చంద్రరావు. 128 1984 బాబులుగాడి దెబ్బ శ్రీదేవి, రాధికకే. వాసు. 129 1984 కొండవీటి నాగులు రాధిక రాజశేఖరన్. 130 1984 ఎస్. పి. భయంకర్ విజయశాంతివి, బి. రాజేంద్ర ప్రసాద్. 131 1984 బొబ్బిలి బ్రహ్మన్న శారద, జయసుధకే. రాఘవేంద్రరావు. 132 1984 రారాజు విజయశాంతి జి. రామ్మోహనరావు. 133 1984 భారతంలో శంఖారావం జయసుధ బి. భాస్కరరావు. 134 1984 రౌడిరాధ, భానుప్రియ ఎ. మోహనగాంధీ. 135 1985 బందీరాధ కోడి, రామకృష్ణ. 136 1985 తిరుగుబాటు జయసుధ దాసరి నారాయణరావు. 137 1985 అగ్గిరాజు జయసుధ బి. భాస్కరరావు. 138 1985 బుల్లెట్ సుహాసిని బాపు. 139 1986 ఉక్కు మనిషికే. ఆర్. విజయ, రాధిక రాజ్ భరత్. 140 1986 రావణ బ్రహ్మలక్ష్మి, రాధకే. రాఘవేంద్రరావు. 141 1986 నేటి యుగధర్మం జయసుధ జి. రామ్మోహనరావు.
142 1986 ఉగ్ర నరసింహం జయప్రదయే కోదండరామిరెడ్డి 143 1986 తాండ్రపాపారాయుడు జయప్రద జయసుధ దాసరి నారాయణరావు 144 1986 బ్రహ్మనాయుడు సుహాసిని దాసరి నారాయణరావు 145 1986 సర్దార్ ధర్మన్న 146 1986 మరణశాసనం 147 1986 విశ్వనాథ నాయకుడు జయప్రద దాసరి నారాయణరావు 148 1986 మారణహోమం 149 1988 మా ఇంటి మహారాజు జయసుధ 150 1988 అంతిమ తీర్పు సుమలత జోషి 151 1988 పృథ్వీరాజ్ జయసుధ 152 1988 ప్రచండ భారతం 153 1988 ధర్మతేజ రాధిక పేరాల 154 1988 ప్రాణ స్నేహితులు రాధ 155 1988 సింహస్వప్నం జయసుధవి బి రాజేంద్ర ప్రసాద్ 156 1988 శ్రీరామచంద్రుడు సుజాత విజయశాంతి విజయబాపినీడు 157 1988 పాపే మా ప్రాణం సుహాసిని 158 1988 భగవాన్ భానుప్రియ 159 1988 సుమంగళి జయప్రద 160 1988 టూ టౌన్ రౌడీ దాసరి నారాయణరావు 161 1990 గురు శిష్యులు 162 1990 యమధర్మరాజు సుహాసిని రేలంగి నరసింహారావు 163 1990 నేటి సిద్ధార్థ క్రాంతికుమార్ 164 1991 ఇంద్రభవనం జ్యోతికృష్ణ 165 1991 విధాత జ్యోతికుమార్ 166 1993 బావా బావమరిది జయసుధ శరత్ 167 1993 అన్నావదిన జయప్రదపి చంద్రశేఖర రెడ్డి 168 1994 జైలర్ గారి అబ్బాయి జయసుధ శరత్ 169 1994 అందరూ అందరే లక్ష్మీ మౌళి 170 1994 గ్యాంగ్ మాస్టర్ 171 1994 పలనాటి పౌరుషం రాధిక ముత్యాల సుబ్బయ్య 172 1994 రిక్షా రుద్రయ్య జయసుధ జయప్రదకే ఎస్ నాగేశ్వరరావు 173 1995 సింహ గర్జన జయసుధకే అజయ్ కుమార్ 174 1996 నాయుడుగారి కుటుంబం బోయిన సుబ్బారావు 175 1996 తాతా మనవడు శారద దాసరి నారాయణరావు 176 1997 కుటుంబ గౌరవం రాధిక అజయ్ కుమార్ 177 1997 మా నాన్నకి పెళ్లి అంబిక 178 1997 సింహదమారి కన్నడం రాము 179 1997 హాయ్ బెంగళూర్ కన్నడం 180 1997 వంశోద్ధారకుడు రాధిక శరత్ 181 2000 సుల్తాన్ శరత్ 182 2003 నాకు నువ్వు నీకు నేను సుజాత కాశీ విశ్వనాథ్ 183 2006 రామ్ ఎన్ శంకర్ 184 2006 శ్రీశైలం శివనాగేశ్వరరావు 185 2007 బిల్లా మెహర్ రమేష్ 186 2012 రెబెల్ రాఘవ లారెన్స్ 187 2013 చండి 188 2022 రాధేశ్యామ్ అవార్డులు 1977 అమరదీపం చిత్రానికి ఉత్తమ నటుడు 1984 బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి ఉత్తమ నటుడు రాజకీయ ప్రస్థానం కృష్ణంరాజు మొదట కాంగ్రెస్ పార్టీలో 1991లో చేరినాడు. అదే ఏడాది నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యాడు. 1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టాడు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వంలో 2000 సెప్టెంబరు 30 నుండి 2001 జూలై 22 వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, 2001 జూలై 1 నుండి 2003 జనవరి 29 వరకు వినియోగదారుల వ్యవహారాలు,
ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా 2003 జనవరి 29 నుండి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. 2004 లోక్సభ ఎన్నికలలో మళ్లీ అదే స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేగుండి వెంకట హరిరామజోగయ్య చేతిలో పరాజయం పొందినాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు. కృష్ణంరాజు 2009లో రాజమండ్రి నుండి పీఆర్పీ నుండి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయి, అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో రాజకీయాల్లోకి దూరంగా ఉంటూ 2014లో తిరిగి బీజేపీ పార్టీలో చేరాడు. 82 ఏళ్ల కృష్ణంరాజు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2022 సెప్టెంబరు 11న తుదిశ్వాస వదిలారు. సినిమా జీవితం. కృష్ణ కుమారితో కలిసి కోటయ్య ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించిన చిలక గోరింక చిత్రంతో 1966లో కృష్ణంరాజు తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయ పాలైంది. ఆ తర్వాత కృష్ణంరాజు ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక చిత్రం శ్రీ కృష్ణావతారం 1967లో నటించాడు. 1968లో నేనంటే నేనే చిత్రంలో కృష్ణంరాజు నటించాడు. ప్రతినాయకుడి పాత్రలు పోషించడానికి కృష్ణంరాజు ఇష్టపడేవాడు కాదు. అయితే ఇతర నటుల సలహాలతో ప్రతినాయక పాత్రలను పోషించేవాడు. కృష్ణంరాజు నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి చాలా సినిమాల్లో నటించాడు. కృష్ణంరాజు చాలామంది నటీమణుల సరసన నటించారు. కృష్ణకుమారి, రాజసులోచన, జమున కాంచనలతో అనేక చిత్రాలలో కృష్ణంరాజు నటించారు. కృష్ణంరాజు నేనంటే నేనే 1968 సినిమాలో కాంచనతో కలిసి నటించాడు. తరువాత కృష్ణంరాజు యశ్ చోప్రా 1965 చిత్రం వక్త్ సినిమాకు తెలుగు రీమేక్ అయిన భలే అబ్బాయిలు 1969లో నటించాడు. కృష్ణంరాజు బుద్ధిమంతుడు 1969, మనుషులు మారాలి 1969, మళ్ళీ పెళ్లి 1970, జై జవాన్ 1970 వంటి సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు అమ్మ కోసం 1970లో బాలీవుడ్ నటి రేఖ సరసన నటించాడు. ఇది రేఖ నటిగా మొదటి చిత్రం. తరువాత కృష్ణంరాజు అనురాధ, భాగ్యవంతుడు 1971, బంగారు తల్లి 1971 వంటి చిత్రాలలో నటించాడు. ఈ సినిమాలు 2 విమర్శకుల ప్రశంసలు పొందాయి. తరువాత కృష్ణంరాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ 1972 వంటి చిత్రాలలో ఇస్లామిక్ పండితుడు ఇబ్న్ బటూతా పాత్రను పోషించాడు. రాజ్ మహల్ 1972, హంతకులు దేవాంతకులు 1972, రాజసులోచన సరసన నటించాడు. మానవుడు దానవుడు 1972, కృష్ణ కుమారి సరసన నటించాడు. నీతి ఎన్ 1972, కాంచన సరసన నటించాడు. వింత దంపతులు 1972, జమున సరసన నటించాడు. తర్వాత కృష్ణంరాజు బడి పంతులు 1972, బాలమిత్రుల కథ 1972, జీవన తరంగాలు 1973, కన్న కొడుకు 1973 వంటి సినిమాలలో నటించారు. కృష్ణంరాజు చాలా సినిమాలలో కథానాయకుడిగా సహాయ నటుడిగా నటించాడు. కృష్ణంరాజు దాసరి నారాయణరావుతో దర్శకత్వంలో మొదటిసారిగా బంట్రోతు భార్యలో నటించారు. తరువాత కృష్ణంరాజు వి. మధుసూదనరావు దర్శకత్వం వహించిన సినిమాలో నటించాడు. కృష్ణంరాజు సొంతంగా గోపికృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తర్వాత జమున, కాంచన, లక్ష్మి సరసన నటించారు. పరివర్తన, జమున సరసన భారతి, ఇద్దరు ఇద్దరే, యవ్వనం కాటేసింది లాంటి సినిమాలలో నటించారు. తరువాత కృష్ణంరాజు బాపు దర్శకత్వం వహించిన భక్త కన్నప్పలో నటించాడు. ఇది ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. తర్వాత కృష్ణంరాజు క్రైమ్ సినిమా మంచికి మరో పేరులో నటించాడు. ఆ తర్వాత కృష్ణంరాజు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన కురుక్షేత్రం సినిమాలో కర్ణుడు పాత్రను పోషించాడు. ఆ తర్వాత కృష్ణంరాజు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అమరదీపం చిత్రంలో నటించాడు. ఈ సినిమా కృష్ణంరాజుకు 1977 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, తెలుగు ఉత్తమ నటుడిగా నంది అవార్డును సంపాదించిపెట్టింది. ఆ తర్వాత కృష్ణంరాజు జీవన తీరాలు, మనుషులు చేసిన దొంగలు, సతీ సావిత్రి వంటి చిత్రాల్లో నటించారు. తరువాత కృష్ణంరాజు కటకటాల రుద్రయ్యలో నటించాడు. 18 లక్షలతో తీసిన ఈ సినిమా 75 లక్షలు రాబట్టింది. ఆ తర్వాత
కృష్ణంరాజు జయకృష్ణ నిర్మించిన మన ఊరి పాండవులు చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1978 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ చలనచిత్ర అవార్డుని పొందింది. కృష్ణంరాజు జయకృష్ణతో కలిసి అవార్డును పంచుకున్నారు. కృష్ణంరాజు నటించిన కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు 10 రోజుల గ్యాప్లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచాయి. జేమ్స్ బాండ్ సినిమాలో కృష్ణంరాజు గూఢచారి పాత్రను పోషించాడు. ఆ తర్వాత కృష్ణంరాజు రంగూన్ రౌడీ, శ్రీ వినాయక విజయము చిత్రాలలో శివుని పాత్రను పోషించాడు. ఆ తర్వాత కృష్ణంరాజు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శివమెత్తిన సత్యం, కళ్యాణ చక్రవర్తి, అల్లుడు పట్టిన భరతం వంటి సినిమాల్లో నటించాడు. తరువాత కృష్ణంరాజు సీతారాములు, బెబ్బులి, ప్రేమ తరంగాలు లాంటి సినిమాలలో నటించాడు. 1981లో కృష్ణంరాజు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో కృష్ణంరాజు యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా నిర్మించిన అగ్నిపూలులో నటించాడు. ఆ తర్వాత కృష్ణంరాజు, పులి బిడ్డ, టాక్సీ డ్రైవర్, రగిలే జ్వాల, గువ్వల జంట, రామ లక్ష్మణులు, మధుర స్వప్నం, తల్లి కొడుకుల అనుబంధం, నిప్పుతో చెలగాటం, గోల్కొండ అబ్బులు, జగ్గు, ప్రళయ రులమద్దు, విమర్శకుడు సినిమాలలో నటించాడు. 1984లో కృష్ణంరాజు యుద్ధం, సర్దార్, బాబులుగాడి దెబ్బ, కొండవీటి నాగులు, ఎస్పీ భయంకర్ సినిమాలలో నటించారు. తరువాత కృష్ణంరాజు బొబ్బిలి బ్రహ్మన్నలో నటించాడు. ఈ సినిమా అతనికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, తెలుగు ఉత్తమ నటుడిగా నంది అవార్డును సంపాదించిపెట్టింది. కృష్ణంరాజు 1986లో దిలీప్ కుమార్ జీతేంద్రతో కలిసి ఈ సినిమాను హిందీలో ధర్మ అధికారిగా రీమేక్ చేశాడు. ఆ తర్వాత కృష్ణంరాజు రారాజు, భారతంలో శంఖారావం, రౌడీ, బందీ, తిరుగుబాటు, అగ్గిరాజు, బుల్లెట్, ఉక్కు మనిషి, రావణ బ్రహ్మ, నేటి యుగధర్మం, ఉగ్ర నరసింహం వంటి చిత్రాల్లో నటించారు. 1986లో కృష్ణంరాజు తాండ్ర పాపారాయుడులో తాండ్ర పాపారాయుడు పాత్రను పోషించి 1986లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును పొందాడు. ఈ సినిమా 11వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. తరువాత కృష్ణంరాజు సర్దార్ ధర్మన్న మరణ శాసనం వంటి చిత్రాలలో నటించాడు. ఇది అతనికి 1987 సంవత్సరానికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టింది. 1987లో కృష్ణంరాజు బ్రహ్మనాయుడు, విశ్వనాథ నాయకుడు శ్రీకృష్ణదేవరాయల పాత్రలలో నటించారు. ఆ తర్వాత కృష్ణంరాజు మరణహోమం, కిరాయి దాదా, మా ఇంటి మహారాజు, అంతిమ తీర్పు, పృథ్వీరాజ్, ప్రచండ భారతం, ధర్మతేజ, ప్రాణ స్నేహితులు, సింహస్వప్నం, శ్రీరామచంద్రుడు, భగవాన్, టూ టౌన్ రౌడీ, యమ ధర్మరాజు వంటి చిత్రాల్లో నటించారు. 1991లో కృష్ణంరాజు విధాత, బావ బావమరిది, జైలర్ గారి అబ్బాయి, అందరూ అందరే, గ్యాంగ్మాస్టర్ సినిమాల్లో నటించారు. 1994లో కృష్ణంరాజు పల్నాటి పౌరుషంలో నటించాడు మరియు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తరువాత కృష్ణంరాజు రిక్షా రుద్రయ్య, సింహ గర్జన, నాయుడుగారి కుటుంబం, తాత మనవడు, కుటుంబ గౌరవం, మా నాన్నకు పెళ్లి సినిమాలలో నటించాడు. 1997లో కృష్ణంరాజు కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించాడు. హై బెంగుళూరు సింహదా మారి అనే 2 కన్నడ చిత్రాలలో నటించాడు. తరువాత కృష్ణంరాజు సుల్తాన్, వంశోద్ధారకుడు, నీకు నేను నాకు నువ్వు సినిమాలలో నటించాడు. కృష్ణంరాజు ప్రభాస్తో కలిసి బిల్లా చిత్రంలో నటించాడు. ప్రభాస్తో మొదటిసారి నటించాడు. ఆ తర్వాత కృష్ణంరాజు తకిట తకిట, రెబల్ చిత్రాల్లో నటించాడు. తరువాత కృష్ణంరాజు చండి, ఎవడే సుబ్రహ్మణ్యం, చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవిలో నటించాడు. ఇందులో కృష్ణంరాజు రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు పాత్రను పోషించాడు. కృష్ణంరాజు చివరి చిత్రం రాధేశ్యామ్ 2022, ఇందులో అతను పరమహంస పాత్రను పోషించాడు.